కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోడ్లకు మహద్దశ వస్తుందంటున్నారు అధికార పార్టీ నేతలు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కావాల్సిన రోడ్లకు ఎస్టిమేషన్ సిద్ధం చేసి ఆర్ఎండ్బి మంత్రికి ఫైల్ పంపారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి సొంత జిల్లా కావడంతో పెండింగ్ పనులన్నీ త్వరలోనే పూర్తవుతాయంటున్నారు నేతలు. ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో రహదారుల మహర్దశకు శ్రీకారం చుడుతున్నారు. హైదరాబాద్ విజయవాడ హైవేలు విస్తరించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చౌటుప్పల్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డును కలుపుతూ 6 లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. అలాగే నల్గొండ పట్టణ పరిధిలో మిగిలి ఉన్న రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు నకరేకల్ నాగార్జున సాగర్ రోడ్డు అభివృద్ధి పనులను కొనసాగిస్తారు. నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నల్గొండ నుంచి మూషంపల్లి ధర్మాపురం వెళ్లే 18 కిలోమీటర్ల రోడ్డును 4 వరుసలుగా విస్తరించేందుకు తొలి ఫైల్ పై సంతకం చేశారు. 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే టెండర్లు పిలిచి యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మాణ పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి కాగానే తొలి సంతకం మన ముషంపల్లి నుంచి నల్గొండ నుంచి ముషంపల్లి పోయా ధర్మపురం వరకు 18 కిలోమీటర్లు 100 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయడం జరిగింది. మా కాడ బత్తాయి తోటలు అధికంగా ఉండడం వల్ల మనకు జూలై నుంచి సెప్టెంబర్ వరకు అనేక టెంటైల్ లారీలు ఎక్కువ తిరుగుతాయి. సింగిల్ రోడ్ వల్ల చాలా ప్రమాదాలు జరిగి చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా యాక్సిడెంట్లు చనిపోయారు చాలా మంది. మేము అనుకున్నాగా డబుల్ రోడ్డే వస్తే సరిపోతుందని అనుకున్నాం. మేము అనుకున్న దానికన్నా సార్ ఇంకెక్కువ ఇంట్రెస్ట్ పెట్టి 4 లైన్ చేసి తొలి సంతకం పెట్టి 100 కోట్లు కట్టడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. కోమటిరెడ్డి సార్కు మా గ్రామ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ధర్మాపురం నుంచి నల్గొండ పోవడానికి మా ఊరు నుంచి బాగా రోడ్డు ప్రాబ్లం ఉండే, కూరగాయ పంటలు బాగా పండిస్తారు. వాళ్ళు నల్గొండకు పోవడానికి ఎన్నోసార్లు యాక్సిడెంట్ అయినది రోడ్డు బాగాలేక. ఈ రోడ్డు బాగాలేనందులో ఆర్టీసీ బస్సు కూడా రావట్లేదు. 100 కోట్లతోని 4 లైన్ల రోడ్లు ప్రకటించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఉమ్మడి జిల్లాలోని ఇతర రోడ్లు అభివృద్ధికి నోచుకోనుండడంతో ఇంతకాలం నరకయాతన అనుభవించిన జిల్లా ప్రజలు వాహనదారులకు ఊరట లభించనుంది. ప్రస్తుతం సింగిల్ గా ఉన్న నల్గొండ మూసంపల్లి ధర్మాపురం రోడ్డు దశాబ్ద కాలంగా మరమ్మతులకు నోచుకోక అడుగడుగునా గుంతలతో అధ్వాన్నంగా మారింది. ఈ రోడ్డు మీదుగా జిల్లా కేంద్రానికి వచ్చే నిడమనూరు, కనగల్, నల్గొండ, మాడ్గులపల్లి మండలాలకు చెందిన రైతులు, ప్రజలు, విద్యార్థులు ప్రతిరోజు నానా ఇబ్బందులు పడేవారు. మార్కెట్ కు ధాన్యం తరలించాలన్న రైతులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యేవారు. ఈ విషయాన్ని ఇటీవల ఎన్నికల ప్రచారం సమయంలో గుర్తించిన కోమటిరెడ్డి ఈ రోడ్డును 4 వరుసలుగా విస్తరించేందుకు పూనుకున్నారు. దీని ద్వారా మొత్తంగా 50 గ్రామాల ప్రజలకు రోడ్డు మార్గం సులభతరం కానుంది. సాగర్, నల్గొండ నియోజకవర్గాల ప్రజలకు ప్రయాణం సులభతరం కానుండడంతో పాటు ఇక్కడి రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులను హైదరాబాద్ కి తరలించేందుకు సులువు కానుంది. కూరగాయలు ఎక్కువగా పండిస్తారు. దానివల్ల రోజు ట్రాన్స్పోర్టేషన్ ఒక 4-5 కిలోమీటర్లు రోడ్డు మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయింది. వెంకరెడ్డి గారి సహకారంతో ఇలా 100 కోట్లతో రోడ్డు శాంక్షన్ చేయడం చాలా అభినందనీయం. ముఖ్యంగా 6 మండలాల ప్రజలు మాడుగులపల్లి కానీ, నిడమనూరు కానీ, త్రిపురారం కానీ, అడవిదేవులపల్లి వరకు కూడా అందరూ కూడా నిత్యం ఈ రోడ్లో షార్ట్ కట్ ఉంటుంది. నల్గొండకు వస్తానికి నిత్యం ప్రయాణం చేస్తుంటారు. జిల్లా హెడ్ క్వార్టర్ రావడానికి ఈ రోడ్డు శాంక్షన్ వల్ల వారికి ప్రత్యేక ధన్యవాదాలు. స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది పడుకుంటా పోవాలంటే ఫస్ట్ పొద్దుగాల 6కు తయారయ్యి వెళ్ళిపోయినా కానీ 9 గంటల వరకు కూడా స్కూల్కి చేరుకోలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు 4 లైన్ వల్ల పావు గంట అర్ధ గంటల లోపల స్కూల్ చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి మాకు చాలా సంతోషకరంగా ఉంది. జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్డు భవనాల శాఖ మంత్రి కావడంతో ఏడాది 2 ఏళ్లలో జిల్లాలోని రోడ్లన్నీ కొత్త రూపును సంతరించుకోనున్నాయి. సింగిల్ రోడ్లు డబుల్ రోడ్లుగా, డబుల్ రోడ్లు 4 లైన్లుగా విస్తరణ జరిగి ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయి. ఫలితంగా వ్యాపారం, వ్యవసాయం మరింత అభివృద్ధి చెందనుందని ప్రజలు భావిస్తున్నారు.